నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. ఎన్డీఏ ప్రభుత్వ పాలనలోనే రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అడుగులు పడతాయని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకురాలు శరణాల మాలతీరాణి అన్నారు. రాష్ట్రంలో బీజేపీ నాయకత్వం మార్పు వలన పార్టీ క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం దిశగా అడుగులు వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నామినేటెడ్ పదవుల్లో బీజేపీకి సమీక్ష స్థానం లభిస్తుందని, ప్రతి కార్యకర్తకు న్యాయం జరిగే రీతిని పార్టీ ప్రణాళిక సిద్ధం చేస్తుందని తెలిపారు. సామాన్యులను గౌరవించి ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లటంలో భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ ముందుంటుందంటున్న మాలతీరాణితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. వెల్కమ్ టు ఆంధ్రప్రభ డిజిటల్. ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది. అయితే ఎన్డీఏ ప్రభుత్వంలోని మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీ అసలు ఈ సంవత్సర పాలనపై ఏ విధంగా ఉంది? గోదావరి జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఎదగడానికి ఏం ఆలోచన చేస్తుంది? భవిష్యత్ కార్యాచరణ ఏంటనే అంశాలను మన పార్టీ నాయకురాలు మాలతీరాణి గారు మనతో ఉన్నారు. ఆవిడ మరింత సమాచారం చేస్తున్నారు. మేడం నమస్తే అండి. మేడం, ఎన్డీఏ పరిపాలన ప్రారంభమై సంవత్సరం పూర్తి అవుతుంది. ఈ సంవత్సర కాలంలో మీరు ఎటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారు? అసలు మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి మేడం? ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది. ఎన్డీఏ కూటమిలో భారతీయ జనతా పార్టీ కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో జాయిన్ అవ్వటం వల్ల కేవలం అదొక రక్షణ వలయంలాగా నిలబడటం వల్లే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి శరవేగంతో దూసుకెళ్తుందంటే ఎటువంటి అతిశయోక్తి లేదు. అలాగే గత పాలనలో ఉన్న అనేక తప్పుల వల్ల ఆర్థిక విధానం అస్తవ్యస్తం అయిపోయినప్పుడు పూర్తి స్థాయిలో మరి ఆంధ్రప్రదేశ్ కి అండదండగా భవిష్యత్తుకి అండగా కూడా భారతీయ జనతా పార్టీనే ఉంది. పోలవరానికి ఇచ్చిన నిధులు కానీ, అమరావతికి ఇచ్చిన నిధులు కానీ అనేక అంశాల్లో వేల కోట్ల నిధులు వరదలాగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కి చేకూరిన పరిస్థితి. అలాగే 2014 విభజన అనంతరం నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ముందుకు సాగుతుంది ఈ మాత్రం అంటే 95% కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అంటాను. ఎటువంటి అతిశక్తి లేదు. 2014 ప్రభుత్వానికి 2024 ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసం ఏం చూసారు మేడం? అక్కడి నుంచి ప్రభుత్వం నుంచి మీకు అందుతున్న సహాయం, కేంద్రం నుంచి రాష్ట్రాల పురోగతి కోసం ఎటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీకు కేంద్రం నుంచి సపోర్ట్ అవుతుంది? ఈ 11 సంవత్సరాల పాలన చూస్తే 11 సంవత్సరాల క్రితం అభివృద్ధి చెందుతున్న భారతదేశంగా మనం ఎక్కడేం చెప్పుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు అభివృద్ధిని చెందిన భారతదేశంగా 11వ ఆర్థిక వ్యవస్థ స్థానంలో ఉన్న మనం ఈ రోజున నాలుగో స్థానంలోకి వచ్చామంటే అనేక అంశాల్లో చాలా శిక్షణ చాలా డిసిప్లిన్ గా మోడీ గారు తీసుకున్న నిర్ణయాలు ఇంప్లిమెంట్ చేయటం, స్టేట్స్ అన్ని ముందుకెళ్తాం. మన ఆంధ్రప్రదేశ్ చూస్తే మరి విభజన అయిన అనంతరం 2014లో అధికారంలోకి రాగానే 24 గంటల కరెంట్ ఇచ్చిన 18 రాష్ట్రాల్లో మన ఆంధ్రప్రదేశ్ ఉంటాం మనం గమనించాలి. పోలవరానికి అడ్డంకిగా ఉన్న ఆ ముంపు మండలాలను కూడా తెలంగాణ నుంచి ఆంధ్రలో కలిపి వేగంగా పోలవరం నిర్మాణం ప్రారంభించడం కూడా మనం గమనించాలి. అంతేకాకుండా ఆయన మొట్టమొదట ఎర్రకోట మీద నుంచి మహిళలకి మరుగుదొడ్ల గురించి ప్రస్తావించినప్పుడు ప్రధానిగా అందరూ ప్రతిపక్షాలు ముందుగా నవ్వినప్పుడు కూడా ఆయన వెనకాల. ఎందుకంటే సోనియా గాంధీ 10 సంవత్సరాలు యూపీఏ చైర్పర్సన్ ఉన్నారు. ఇందిరాగాంధీ తొలి మహిళా ప్రధానిగా అనేక సంవత్సరాలు చేశారు. కానీ ఎక్కడా కూడా మహిళలకు ఉన్న చాలా సున్నితమైన సమస్యల గురించి ఎప్పుడు వాళ్ళు పట్టించుకోలేదు. మరి మహిళలు బయటికి వెళ్ళటం భారతదేశ జాతికి అది అవమానం నేను భావించాను. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి, స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా మహిళలకి అనేక రకాలైన అవకాశాలు, జల్ జీవన్ మిషన్ అనేక రకాలు ఇవ్వటం, గరీబీ హఠావో అన్న ఒక నినాదానికి మాత్రమే కాంగ్రెస్ పరిమితమైంది. ఎప్పుడు కూడా దానికి అమలు చేయలేదు. కానీ భారతీయ జనతా పార్టీని ఉత్తరాది పార్టీ ఇప్పుడు మీరు ఆ మార్గం తోచేయగలరు కదా? దక్షిణాదిలో కూడా మీరు బాగా అయిపోతున్నారా? అసలు దక్షిణాదిలో ప్రస్తుతానికి మీ పరిస్థితి ఎలా ఉందంట? మీరు ఇప్పుడు గమనిస్తున్నారు, కూటమిలో ఆంధ్రప్రదేశ్ లోనే ముగ్గురు ఎంపీలు, ఒక సెంట్రల్ మినిస్టర్, అలాగే 8 మంది ఎమ్మెల్యేలు. తెలంగాణలో చూస్తే 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు. రాబోయే రోజుల్లో రేపు అసెంబ్లీకి అక్కడ ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ వ్యక్తి ప్రమాణ స్వీకారం చేసే దిశగా వాళ్ళు ముందుకెళ్తాం అవన్నీ చూస్తున్నారు. కర్ణాటకలో ఖచ్చితంగా ఈసారి భారతీయ జనతా పార్టీ కొద్దిగా బాధ్యత తీసుకునే పరిస్థితి ఉంది. కేరళలో శాతం పెరిగింది. ఈ విధంగా అన్ని చోట్ల కూడా దక్షిణాది రాష్ట్రాల్లో, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అన్ని వనరులు, సంక్షేమ పథకాలు సమానంగా పంపిణీ చేస్తుంది. ఇంకా కించిత్తు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లాంటి కొంచెం ఎక్కువే ఇస్తున్నారు. అవన్నీ మనం గమనించాలి. ఉత్తరాది పార్టీ అంటే అక్కడ వేగంగా అప్పుడు డెవలప్ అయింది. మరి కర్ణాటకలో ఎప్పటి నుంచో కూడా మనం అధికారంలోకి వచ్చిన పరిస్థితి ఉంది. ఏది అలయన్స్ లేనప్పుడే కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎంపీలు, ఎమ్మెల్యేలు వచ్చిన పరిస్థితులు కూడా మనం గమనించాలి.
మీరు 2024 ఎన్నికల్లో సూపర్ 6 పథకాలకు సంబంధించి ప్రతి ఇంటిలో ఓటు అడిగారు. మీ ప్రభుత్వం నుంచి మిమ్మల్ని అనుకుంటూ అసలు ఓట్లేసి సూపర్ 6 అమలు తీరుతాయి. మీరు ఏమనుకుంటున్నారో అసలు అమలు ఎలా జరుగుతుందండి? మరి గత ప్రభుత్వ తప్పిదాలు అనేకం ఉన్నాయి. అన్నీ కూడా తప్పిదాలను సవరించాల్సి వస్తుంది. ఆర్థిక వ్యవస్థకు లోటు లేకుండా చూడాల్సి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అనేక సంక్షేమ పథకాల సపోర్ట్ వల్ల మరి ఒక్కొక్కటి అమలు చేసుకుంటా వచ్చారు. సూపర్ 6 3 అమలైపోయినాయి. ఈ 3 కూడా ఈ ఉచిత బస్సు అది కూడా కొంచెం టెక్నాలజీతో ఎలక్ట్రికల్ బస్సులు ఇప్పుడు ఉన్న బస్సులు ఇస్తే ఉన్న వ్యక్తులకి ఈ ప్రయాణికులకి అసౌకర్యం లేకుండా మంచి బస్సులు. ఎందుకంటే గతంలో ఉన్న రోడ్లకి బస్సులన్నీ కూడా చాలా అధ్వాన పరిస్థితికి వెళ్ళిపోయినాయి. దానివల్ల కొంత లేటు. మిగిలిన 3 కూడా అతి తొందరలోనే అమలైపోతాయి. ఎందుకంటే ఖాళీ ఖజానాతో మనం ఇక్కడికి రావటం, శాంతి భద్రతలు అస్తవ్యస్తము, అనేక అంశాలు ప్రతిదీ కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎన్డీఏ కూటమి అది ముఖ్యమంత్రి గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, భారతీయ జనతా పార్టీ గాని 100% మరి కట్టుబడి ఉన్నామంటానికి మాత్రం ఖచ్చితంగా అందులో మేడం, తేడా లేదు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పేర్కొన్నప్పటికీ పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఎదురు పెట్టుకుని భారతీయ జనతా పార్టీ రాజకీయం చేస్తుంది. దక్షిణాదిలో మీకు రోల్ మోడల్ గా మీరు తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ పై భారతీయ జనతా పార్టీకి ఎందుకు అంత విశ్వాసం? అంటే రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారి ఆధ్వర్యంలోనే ఇప్పటి వరకు ఏం జరిగినాయి. మరి పవన్ కళ్యాణ్ గారిని ముందుకు పెట్టి వెళ్ళారంటే మరి అది మీరే వివరణ ఇవ్వాలి. ఎందుకంటే మరి భారతీయ జనతా పార్టీ ఎజెండా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు చాలా చక్కగా అమలు చేశారు. అన్నిటి మీద బాగా పురంధరేశ్వరి గారు కూడా గతంలో ఎన్నికల సమయం నుంచి కూడా చాలా బాగా పనిచేయటం, అందరినీ కోఆర్డినేట్ చేయటం, అలయన్స్ విషయంలో కూడా చాలా చురుకుగా మంచి పాత్ర వహించటం, ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిపించటం, తర్వాత వచ్చే సమస్యల్ని అన్నింటినీ కూడా చాలా పారదర్శకంగా చేశారు. పవన్ కళ్యాణ్ గారు మరి తెలుగుదేశానికి బీజేపీకి మధ్యలో ఆయన అలయన్స్ కుదిర్చారు కాబట్టి కొన్ని అంశాలు ఆయనకి ప్రాధాన్యం ఇవ్వచ్చు. కానీ పార్టీకి సంబంధించిన అంశాలు కానీ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి అయ్యే విషయంలో కానీ పూర్తిగా భారతీయ జనతా పార్టీకి ఒక ఎజెండా ఉంటుంది. కేవలం అది మరి ప్రోటోకాల్ ప్రకారం అమలు. రాజకీయంగా ఎంతో చైతన్యమైన గోదావరి జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు 3వ ప్లేస్కి ఎందుకు కలుగుతుంది? కనీసం మీరు ఎదగడానికి కానీ మీ పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఎటువంటి కార్యాచరణ ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ఇంకా భవిష్యత్తులో ఒక మంచి పొజిషన్ రావచ్చు. ఎందుకంటే అనేక అంశాలు దీని మీద ముడిపడి ఉన్నాయి. అలయన్స్లు, అంతకుముందు అలయన్స్, తర్వాత సింగిల్ గా పోటీ చేయటం, ఈ మధ్యలో వైసీపీ ప్రభుత్వం చేసే విషయాలు, ఈ శాంతి భద్రతలు, అనేక అంశాలు మరి నిలబడటం అనేది కంపల్సరీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీకి అలవాటైంది. ఈసారి వచ్చే మరి ఏదైనా ఈ అజెండా మొత్తం కూడా సంస్థాగతంగా గతంలో లేనంత విధంగా ఈసారి ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో 100కి 80% మరి పోలింగ్ బూత్లు మరి కంప్లీట్ చేసుకోగలిగాము. ప్రతిదీ పోలింగ్ బూత్ స్థాయిలో వెళ్తుంది. కార్యకర్తలు చాలా శక్తివంతంగా కూడా ఉన్నారు. రాబోయే రోజుల్లో మరి ఇప్పుడు నూతన అధ్యక్షుడు దీనిలో సారథ్యంలో కూడా ఖచ్చితంగా నెక్స్ట్ టైం మేము ఇంకొంచెం ఎక్కువగానే భారతీయ జనతా పార్టీ గోదావరి జిల్లాలతో పాటు అన్ని జిల్లాల్లో కూడా ఒక స్థానం సంపాదించుకునే ప్రయత్నం అయితే జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడు మాధవ్ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మీ భారతీయ జనతా పార్టీ బలోపేతానికి ఆయన ఎటువంటి నిర్ణయాత్మకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? గతంతో పోల్చుకుంటే, గత నాయకులతో పోల్చుకుంటే ఆయనలో ఉన్న భిన్నత్వం ఏంటి? భిన్నత్వం కంటే వారు ఏబీవీపీ నుంచి, సంఘ నుంచి, వారి కుటుంబ నేపథ్యం కూడా వారి తండ్రి గారు కూడా మరి ఎమర్జెన్సీ టైంలో పనిచేయటం, మరి తొలి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా వాళ్ళ ఫాదర్ కూడా ఉండటం, ఆయన పుట్టుకతోనే ఈ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు, విషయాలు, అనేక విషయాలు ఆయనకు అవగాహన ఉంది. కేవలం దాంతో ఆయన సరిపెట్టుకోలేదు. చురుకుగా అన్ని అంశాల్లో ఆయన ఫుల్ టైమర్ గా కూడా పనిచేయటం, అలాగే ఏదైతే యువమోర్చా అనేక పదాధికారుల బాధ్యతలు కూడా ఆయన చాలా బాగా చేయటం, రీసెంట్ గా కూడా పార్టీ ఇచ్చిన అహల్య హోల్కర్ లాంటి ఆ ప్రోగ్రామ్స్ కూడా స్టేట్ లో అమలు చేయటం, 11 సంవత్సరాల ప్రోగ్రామ్స్ అమలు చేయటం, అనేక విషయాలు ఆయన చురుగ్గా ఉండటమే కాకుండా మరి ఆయన విద్యాధికుడు, పార్టీలో బలాలు బలహీనతలు ఎక్కడ బాగా పనిచేయాలనే విషయం మీద కూడా పూర్తి అవగాహన ఉంది. పార్టీ మెయిన్ ఒక కార్యకర్తకి ప్రాధాన్యం ఇచ్చే నేపథ్యంలో బలమైన కార్యకర్తగా నాయకత్వ లక్షణాలు ఉన్నా కూడా కార్యకర్త మనస్తత్వం కలిగిన ఒక వ్యక్తిని అది మాధవ్ గారిని ఎంచుకోవటం. మరి మాధవ్ గారికి కూడా పూర్తిగా రాష్ట్రంలో అన్ని పరిస్థితులు, కార్యకర్తలు అందరూ కూడా పరిచయం అవ్వడం, ఇప్పుడు ఏం చేయాలనేది ఎన్డీఏ కూటమిని బాగా శక్తివంతంగా కలుపుకెళ్తాడనే ఒక నమ్మకం పార్టీకి, వీటి కార్యకర్తలకి ఉంది. అందుకే ఒకే నామినేషన్ తో ఆయన యునానిమస్ గా ఎన్నికవడం కూడా జరిగింది. తప్పనిసరిగా
ఇప్పుడున్న ఎమ్మెల్యేలని, ఎంపీలని, కూటమిని కలుపుకొని కార్యకర్తలకు న్యాయం చేస్తా, సంస్థాగతంగా కూడా పార్టీని బలోపేతం చేస్తా. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బాగా అధికారంలోకి తీసుకొచ్చే దిశగా మేము అడుగులేస్తామనే నమ్మకం పార్టీకి మాకు కూడా. మేడం కేంద్రంలో గతంలో వెంకయ్యనాయుడు గారు ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కుగా మీ పార్టీ పెద్ద దిక్కుగా కేంద్రం నుంచి ఏదన్నా ఉంటే చూసుకుంటారు. ఆయన రాజకీయాల్లో పూర్తిగా పక్కన ఉంది. ఇప్పుడు ఆ పెద్ద దిక్కు పాత్ర ప్రధాన పాత్ర పోషించే నాయకత్వం భారతీయ జనతా పార్టీ కొరవడిందనొచ్చా? పెద్ద దిక్కనే కాదండి. అందుకే కదా ఈ రోజున మరి శ్రీనివాస్ వర్మ గారికి ఒక కార్యకర్తగా ఆయనకి ఎంపీ సీట్ ఇవ్వటం, మరి ఎంఓఎస్ ఒక కేంద్ర అధికారంగా మంత్రిగా ఆయనకి ఇవ్వటం కూడా జరిగింది. మరి కేంద్ర మంత్రిగా ఆయన ఉన్నప్పుడు ఈ పెద్దన్న పాత్ర తప్పనిసరిగా ఆయన పోషిస్తున్నారు. రాష్ట్రంలో ఎమ్మెల్సీగా మరి సీనియర్ నాయకులైనటువంటి సోదరులు సోము వీర్రాజు గారికి ఇవ్వటం, రాష్ట్రంలో గాని సెంట్రల్ లో గాని ఏదైనా ఒక బాధ్యత తీసుకుంటున్నారు. మొన్నటి వరకు పురంధరేశ్వరి గారు కూడా కేంద్రంతో పూర్తిగా ఎంపీగా ఆవిడ, ఇప్పుడుండే ఎంపీలు ముగ్గురు కూడా చాలా చురుకైన పాత్ర పోషించారు. ఎక్కడ ఆ పాత్ర పోషించడంలో లోటు అయితే లేదు. గతంలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమితో ఉన్న అధికారంలో ఉన్నప్పుడు పార్టీ మధ్య ప్రపంచాలు వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ చేసిన అభివృద్ధిని ప్రజలకు చెప్పుకోలేకపోయిన బాధ మీలో ఉండేది. ఇప్పుడు అటువంటి బాధను తొలగే ప్రయత్నం అంటే ప్రతి సంక్షేమ పథకం కేంద్రం నుంచి వస్తున్న అనేక నిధులు కానీ సంక్షేమ పథకం ప్రజలకు చేరవేయగలుగుతున్నారా? కంపల్సరీ. ఎందుకంటే పోయినసారి ఎన్నికల ముందే వికసిత భారత్ ద్వారా మరి మండల యంత్రాంగంతో ప్రతి గ్రామంలోనూ మీటింగ్ పెట్టి ఏవైతే పథకాలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ రాష్ట్రానికి, ఈ గ్రామానికి, ఈ పంచాయతీకి ఏ వ్యక్తికి ఎన్ని వస్తున్నాయి అనేది చాలా పారదర్శకంగా తేటతెల్లమైంది. అలాగే ఈ రోజున ప్రతి మీటింగ్ లో కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే సీఎం చంద్రబాబు గారు కానీ, మా స్థానిక తెలుగుదేశం అలాగే జనసేన పెద్దలు గాని, ఎమ్మెల్యేలు గాని చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కార్యక్రమాల వల్లనే, సంక్షేమ పథకాల వల్లనే ఆంధ్రప్రదేశ్ ముందుకు నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవుతుందంటే మోడీ గారి పాత్ర చాలా చెప్పుకోదగ్గదనేది స్పష్టంగా వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి ఈ విషయంలో మేము ఇబ్బంది పడాల్సిన అంటే పని మీరు లేదు. గతంలో చూసారండి 2014లో ఎన్నికల సమయానికి ధర్మదర్శక పోరాటాల పేరిట కేంద్ర ప్రభుత్వం మనల్ని దౌర్జన్యం చేసిందని పెద్ద ఎత్తున వాదన చేసి చంద్రబాబు గారు పెద్ద కార్యక్రమాలు చేశారు. అప్పుడు భారతీయ జనతా నాలుగు పెట్టుకున్నా అయ్యో మనకి చెప్పుకోలేకపోయాం అన్న బాధ వచ్చింది. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేకుండా మొదటి నుంచి ఇటుక పెంచుకుంటున్నారు. కంపల్సరీ అది మరి 2019 వికసిత భారతే ఫౌండేషన్ గా పడిందండి. ఆ తర్వాత ఇప్పుడు సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, స్థానిక ఎమ్మెల్యేలు సైతం ఈ విషయం చెప్పడం అనేది ప్రజలకి చాలా స్పష్టంగా అది గరీబ్ అన్నదాన అన్న యోజన గాని, అలాగే ఏదైతే ఇప్పుడు ఫసల్ బీమా యోజనలు రైతుకి వచ్చే ఏ, ఈ పంట బీమాలు గాని, అలాగే కిసాన్ సమ్మాన్ నిధి ఎవరేస్తున్నారు అనేది రైతులకి ప్రతిదీ కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. మేడం మీకు నియోజకవర్గం నుంచి మాట్లాడుతుంది. ఉంగుటూరు నియోజకవర్గం సంబంధించి కొల్లేరు సమస్య చాలా ప్రధానమైన సమస్య. కేంద్రం కూడా దాని మీద దృష్టి సారించింది. కొల్లేరు ప్రజలు ఆదుకునేది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏమైనా ఆలోచనలు చేస్తున్నాయా? కొన్ని వేలాది మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ మధ్య కాలంలో చూశారు, కామినేని శ్రీనివాస్ గారు దీని మీద బాగా బాధ్యత తీసుకున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో దీని మీద ఒక ఆలోచన చేస్తుంది. దానిలో భాగంగానే కలెక్టర్ గారితో, ధర్మరాజు గారు ఎమ్మెల్యే గారు కూడా వెళ్ళటం, కలెక్టర్ గారితో ఈ మొత్తం రూట్ మ్యాప్ చెప్పడం, సమస్యలన్నీ కూడా చాలా వివరంగా చెప్పడం, అలాగే దీని మీదకి వచ్చిన పరిశీలకులు కూడా దీని మీద ఒక కార్యక్రమం మీద సమీక్ష చేస్తున్నారు. తొందరలోనే దీనికి ఒక మంచి ముగింపు వస్తది. మరి ప్రజలకి అనుకూలమైన ఒక తీర్పు వస్తదనేది మేము భావిస్తున్నాం. మేడం ఇప్పుడు మీ నియోజకవర్గం సంబంధించి మీ ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు. మీరందరూ సమన్వయానికి వచ్చింది. నియోజకవర్గంలో ప్రధాన సమస్యలు ఏమైనా మీ దృష్టికి వస్తున్నాయా? మీ జనసేన పార్టీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన పనితీరు ఏ విధంగా ఉందంటున్నారు? ప్రజలు ఎలా ఎలా కనిపిస్తున్నారు? ఏదైనా సంక్షేమ పథకాలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేవి, అలాగే ఈ నామినేటెడ్ అనే విషయాల్లో కూడా గని వీరాంజనేయులు గారు మేము అంతా కూర్చొని మాట్లాడుతున్నాం. ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే సత్వరం పరిష్కరించడానికి ఆయన చూస్తున్నారు. చాలా ప్రధాన సమస్యలు మా ఉంగుటూరు దగ్గర నుంచి మొత్తం నియోజకవర్గంలో వంతెనలే ప్రధానంగా హైవే మీదవి. అవి మనం ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ లోకి వచ్చే ముందే ఇక్కడ నారాయణపురం వంతెన ఇబ్బంది అవ్వటం, దానికి మరి చూస్తున్నారు. ఎందుకంటే ఫండింగ్ మొత్తం అన్ని కూడా మరి ఒకటి శాశ్వతమైన ఒక పథకం చెయ్యాలంటే కొంత టైం పడుతుంది. దాని పథకాలు ఏదైతే శాశ్వత ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటి మీద దృష్టి అయితే పెట్టారు. అవన్నీ కూడా పెద్దల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. తొందరలోనే ఇక 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో ఏదైతే ప్రధాన సమస్యలు ఉన్నాయో అవి రహదారులు గాని, రహదారులు తాత్కాలికంగా కొంత నిర్మాణం జరిగింది గ్రామాల్లో. అలాగే ఇప్పుడు ఈ వంతెనల నిర్మాణం మీద కూడా పూర్తిగా అవుతుంది. కైకరం దగ్గర మరి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన బైపాస్, అలాగే రైల్వే వంతెనల మీద ఇవన్నీ కూడా ప్రణాళిక సిద్ధమైందండి. ఇది ప్రాసెస్ లో తొందరలోనే వస్తుంది. భారతీయ అంటే ఎన్డీఏ కూటమిలో భారతీయ జనతా ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీకి చిన్న చూపు ఉంది. ఆ కార్యకర్తలకు కానీ ఆ పార్టీ నాయకులు కానీ సంస్థ స్థానం లేదనే వాదన వినబడుతుందండి.
అసలు అటువంటిది ఉందా? అటువంటిది ఉంటే దాన్ని ఎలా పరిష్కరిస్తారు? అంటే ఎన్నికలు కొంత హడావుడి అయిపోయింది. అలయన్స్ విషయంలో అదంతా కూడా కొంత హడావుడి అయింది. కొంత తడబాటు ఉన్నప్పటికీ కూడా అది పూర్తిగా ప్రక్షాళన జరిగే దిశగా ముందడుగు వేస్తున్నాము. తప్పనిసరిగా కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల బేస్‌గానే వెళ్తుంది. కార్యకర్తలే బలం. అంటే చాలా తక్కువ స్థాయి నుంచి కూడా ఉన్నత స్థాయి వరకు ఉన్న కార్యకర్తలందరూ కూడా సమానంగానే పనిచేస్తారు. పార్టీ బలం కార్యకర్త కాబట్టి, కార్యకర్తకి ప్రాధాన్యం ఇచ్చే దిశగా చూస్తే, ఇటు శ్రీనివాస వర్మ గారు కేంద్ర మంత్రి అవ్వటం గాని, కాకా సత్యనారాయణ గారు ఎంపీ రాజ్యసభ ఎంపీ అవ్వటం గాని, మరి సోము వీర్రాజు గారు గాని, ఈ రోజున చూస్తే మాధవ్ గారు గాని, తెలంగాణలో రామచంద్రరావు గారు గాని, కార్యకర్తకి ఎక్కడా కూడా పార్టీ వదులుకోవడానికి ఇష్టపడరు. అయితే ఒక అలయన్స్‌లో సెట్ అవ్వటానికి కొంత టైం పడతదేమో గానీ, లేట్ అయినా మరి కంపల్సరీ ఇదైతే కార్యకర్తకి న్యాయం జరుగుతుందనేది ఖచ్చితంగా అందరం కూడా మేడం, ఆశాభావం. భారతీయ జనతా పార్టీలో తొలినాళ్ళ నుంచి జెండా మోసిన మీలాంటి కార్యకర్తలకు సంబంధించి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అయిపోతుంది. ఎటువంటి ప్రాధాన్యత లేదు. అంటే మీకు కూడా నియోజకవర్గంలో పెద్ద మీకు అభిమానులు ఉంటారు, మీ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. కొన్ని సంవత్సరాలుగా మీ గురించి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. వీళ్ళందరికీ సంబంధించి ఎటువంటి ప్రాధాన్యత క్రమం లేదు, మా నాయకులకి అనే భావన ఎక్కువ కనపడుతుంది. మరి మీ పార్టీ ఎందుకు అధిష్టానం దీని మీద చూస్తుంది? అంటే వన్ బై వన్ ఇదే నియోజకవర్గంలో, ఇదే గోదావరి జిల్లాలో మరి ముగ్గురికి ప్రాధాన్యం అయింది. అలాగే మరి మాధవ్ గారిది అయింది. వన్ బై వన్ అవుతుందండి. అతి తొందరలోనే ఒక మంచి వార్త వస్తదని మేము కూడా ఆశిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ నుంచి కానీ ఎన్డీఏ ప్రభుత్వం నుంచి ప్రజలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు రాబోయే 4 సంవత్సరాలు? ఇప్పుడు ఏదైతే ఈ పథకాలు అమలవుతున్నాయో దానిలో ఎక్కడ ఇబ్బంది ఉండదండి. మౌలిక సదుపాయాలు అన్నీ గూడా కేంద్ర ప్రభుత్వం నుంచి మరి జల్ జీవన్ మిషన్స్ గాని, అలాగే ఈ 5 కేజీల బియ్యం ఉచిత బియ్యాలు అయన్నీ గాని, అలాగే మరి రైతులకు సంబంధించిన అనేక అంశాలు ఈ యూరియా లాంటివి చాలా తక్కువ రేటుకి ఎక్కువ సబ్సిడీతో ఇవ్వటం గాని, ఇవన్నీ ఆటోమేటిక్‌గా పథకాలన్నీ అమలవుతున్నాయి. మరి రోడ్ల నిర్మాణం రోజు 34 కిలోమీటర్ల కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రోడ్ల నిర్మాణం జరుగుతుంది. ఆ రోడ్లన్నీ గూడా ఎక్కువగా మరి గ్రామాలకు అనుసంధానించబడటం కూడా అయిపోయింది. ఆప్టికల్ ఫైబర్ వర్క్ కూడా పూర్తి స్థాయిలో మరి ప్రతి గ్రామాలకి 99% అవ్వటం. 5G కూడా 96% అన్ని గ్రామాలకి 5G కూడా కనెక్ట్ అవ్వటం అన్నీ కూడా జరిగినాయి. ఈ రోజున డిజిటల్ లాంటి పేమెంట్లు చూస్తుంటే ప్రపంచంలోనే 49% మనం కలిగి ఉన్నాము. మరి 2014 ముందు మనం ఇవి స్టార్టప్స్ లేవు. ఈ రోజు చూస్తే గనక మూడవ అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థలో ఉన్నాము. ఇవన్నీ కూడా పల్లెటూర్ల ఆధారంగానే ఆంధ్రప్రదేశ్‌లో కూడా అనేక స్టార్టప్స్ రావటం, అనేక మందికి జీవనోపాధి రావటం, విశ్వకర్మ యోజన లాంటివి ఇంప్లిమెంట్ చేయడానికి రాష్ట్రాల్లోనే అన్ని జిల్లాలు కూడా కలెక్టర్స్ కూడా పారదర్శకంగా పనిచేస్తున్నారు. ఈ విధంగా మరి న్యూ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ని డెవలప్ చేయటం అన్నీ గూడా. ఏదైనా ఇప్పుడు ఒక ఓపెన్ పారదర్శకత ఉంది. అది ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి కానీ, రైతులకు కానీ, యువతకు కానీ, అన్ని రకాలుగాను మహిళలకు కానీ, డ్వాక్రా గ్రూప్స్‌కి కానీ, గతంలో లేని విధంగా గతంలో ఒక 2,00,000 గ్రూప్‌కి ఇస్తే డ్వాక్రా గ్రూప్స్ ఈసారి 20,00,000 అంటే ఒక్క మహిళకి 2,00,000 చొప్పున. అలాగే వాళ్ళేమైనా కొత్తది పెట్టుకుంటారంటే వాళ్ళకి 10,00,000 నుంచి 20,00,000 వరకు ఇచ్చే విధంగాను అనేకం జరుగుతున్నాయి. డ్రోన్ దీదీ లాంటిది మహిళలకి 5 మహిళలకి ఇచ్చి ఒకటి తర్ఫీదు ఇచ్చి, డ్రోన్ దీదీ లాంటిది 10,00,000 ఖరీదు చేసేది 8,00,000 సబ్సిడీ ఇచ్చి 2,00,000 డ్వాక్రాకి ఇస్తున్నారు. అనేక రకాలుగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ఇక్కడ ప్రతి కుటుంబానికి కూడా మరి చేయూతనివ్వడానికే చూస్తున్నారు. ఏదైతే గ్రామాలు ఉపాధి లేక ఖాళీ అయిపోతున్నాయో ఉపాధి హామీ పథకం కింద కూడా ప్రతి వ్యక్తికి ఒక కార్డుకి 100 రోజుల పని మరి కల్పించటం. ఈ రోజు రూ. 307 ఆ పనికి తాలూకు డబ్బులు రావడం. ఇవన్నీ కూడా చాలా ఈ 4 సంవత్సరాల్లో కూడా ఎక్స్‌పెక్ట్ చేయటమే కాకుండా మరి అనూహ్యంగా మరి ఇంకేమైనా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గాని, కొత్త కొత్త పరిశ్రమలు గాని, ఇంకా ఉపాధికి వస్తాయనేది ఆశిస్తున్నాము. కొల్లేరు లాంటి సమస్యలు కూడా తొందరగా అవి కూడా త్వరగతిన గనక సమస్య పోతే గనక ఆ సమస్యలన్నీ కూడా మరింత బాగా ప్రజలకి అక్కడ జీవనోపాధి కూడా కలుగుతుందని, జీవనభృతి కలుగుతుందని మేము ఆశిస్తున్నాం. థాంక్ యూ మేడం. ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న సంక్షేమం రాబోయే 4 సంవత్సరాల కాలంలో చాలా పెద్ద ఎత్తున విస్తృతంగా జరిగే అవకాశం కనబడుతుంది. కేంద్రం నుంచి వచ్చే ప్రతి రూపాయి నేరుగా పేదల సంక్షేమానికి ఉపయోగించే విధంగా రూపురేఖ సిద్ధం చేయడం జరిగింది. భవిష్యత్ కాలంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి ఏం చేసిందనేది లెక్కలతో సహా ప్రతి ఇంటికి తెలియజేసే విధంగా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కృషి చేస్తున్నారని చెప్తున్నారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో పదవులకు ఆశపడే అవకాశం ఏం లేదు. పార్టీ గుర్తింపు ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా రూట్ మ్యాప్ సిద్ధం చేసినట్టు తెలియజేస్తున్నారని పార్టీ నాయకులు మాట్లాడడం అంతా చెప్తారు. ఇది ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలోని రాజకీయ పరిస్థితి.